పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ప్రత్యేక దేశంగా బలూచిస్తాన్. ఈ మాట అనేది బలూచిస్తాన్ వాళ్ళు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కాదు. ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి సల్మాన్ ఖాన్ నోటి నుంచి ఈ మాట వచ్చింది. సో విషయం ఏంటంటే, సౌదీ అరేబియాలోని రియాద్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది, జాయ్ ఫోరం 2025 అని చెప్పేసి. అక్కడికి బాలీవుడ్ నుంచి చాలా మంది యాక్టర్స్ వెళ్ళారు. దాంట్లో ఈ ఖాన్ త్రయం ఎవరైతే ఉన్నారో, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సో వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఏమంటాడంటే, సౌదీ అరేబియాలో ఎలాంటి సినిమా రిలీజ్ చేసినా కోట్లు వసూలు చేస్తున్నాయి. సో తెలుగు నుంచి బాహుబలి కావచ్చు, తర్వాత ఈ కన్నడ నుంచి కావచ్చు, మలయాళం నుంచి కావచ్చు, ఏ సినిమాలైనా, హిందీ కావచ్చు, విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ఇక్కడ కోట్లు వసూలు చేస్తున్నాయని చెప్తాడు. సో దాంట్లో చెప్తూ ఏమంటారంటే, అన్ని దేశాల ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ సినిమాలు ఆ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. మనం చూసుకోవచ్చు, బలూచిస్తాన్ నుంచి వెళ్ళి ఉన్నారు, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్నారు, పాకిస్తాన్ నుంచి ఉన్నారు, అంటే ఈ దేశాల నుంచి ప్రజలు ఇక్కడ ఉన్నారు అని చెప్పి సల్మాన్ ఖాన్ ఆ వాక్యాలు అయితే చేయడం జరిగింది. So many people from our countries have come here. There are people from Balochistan, there are people from Afghanistan, there are people from Pakistan. Everyone is working here. సో సల్మాన్ ఖాన్ అయితే ఆ వాక్యాలు చేయడం జరిగింది. సో విషయం ఏంటంటే, బలూచిస్తాన్ అనేది ఒక దేశం కాదు. బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రం. మామూలుగా ఏదైతే ఒక 5 రాష్ట్రాలు ఉంటాయి, సో దాంట్లో బలూచిస్తాన్ కూడా ఒక రాష్ట్రం. కానీ ఆయన దాన్ని ఒక దేశం లాగా అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ వాక్య అనేది ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చర్చ నడుస్తుంది. ఎందుకంటే బలూచిస్తాన్ అనేది ఒక దేశంగా కావాలని చెప్పి దాదాపు 75 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడి ప్రజలు పోరాడుతున్నారు. సో ఆ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఈయన చేసిన వాక్యాలు చేయబట్టి ఇటు పాకిస్తాన్ వాళ్ళు కూడా మొత్తం ఇక ఏడుపు మొదలు పెట్టారు. సో ఇతని పైన కూడా రకరకాల ట్వీట్లు అయితే చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. ఆయన ఏదో యాక్టర్ నోటికి వచ్చినట్టు మాట్లాడిండు, బలూచిస్తాన్ దేశం ఎట్లయితుంది అని చెప్పి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎందుకు ఈయన మాట్లాడిన మాటలు, మరి పెద్ద అయిన రాజకీయ నాయకుడు కాదు, దేశాధినేత కాదు, ఈయన మాట్లాడిన మాటలు ఎందుకు అంతగానో సీరియస్గా తీసుకుంటారు అంటే, మామూలుగా ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, వీళ్ళ మూలాలు అనేది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ నుంచి ఉంటాయి. అంటే వీళ్ళ తాత ముత్తాతలు వీళ్ళు అంటే ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉంటారు. ఇప్పటికి కూడా ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో, బలూచిస్తాన్ లాంటి ప్లేస్లలో వీళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు. సో అందుకోసమని వీళ్ళు ఈ పాకిస్తాన్ గురించి, బలూచిస్తాన్ గురించి, సో వీటి గురించి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడతారు. సో మీరు గమనించి ఉంటారు, ఆ మధ్య కాలంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఆ కాల్పులు జరిగినప్పుడు, మనుషులు చచ్చిపోయినప్పుడు కూడా వీళ్ళు రెస్పాండ్ కాలేదు. వీళ్ళ దేశభక్తి అనేది సినిమాలు ఉంటుంది తప్పించి నిజ జీవితంలో అనేది ఉండదు. సో ఆ టైంలో అంటే జనాలు చచ్చిపోతే ట్వీట్ పెట్టని ఈ మహానుభావులు, ఈ హీరోలు సీజ్ ఫైర్ అయిపోయింది, సో పాకిస్తాన్ అటు ఉన్నది, ఇండియా ఇటు ఉంది అన్నాక అప్పుడు ట్వీట్లు పెడతారు. ఆ అమ్మయ్య ఒక మంచి అయితే జరిగింది అంటే ఎంతో కొంత అది అట్నే నడితే పాకిస్తాన్కి ఇబ్బంది అవుతూ ఉండేది. సో సీజ్ ఫైర్ అని వచ్చిన తర్వాత మనోడు ట్వీట్ పెడతాడు, దానికి తీవ్రమైనటువంటి విమర్శలు వస్తాయి. సో అందుకోసము వీళ్ళు చేసినటువంటి వాక్యాలు ప్రాధాన్యత సంచరించుకుంటాయి. సో ప్రస్తుతం మళ్ళీ ఈ చర్చ అయితే అంతర్జాతీయంగా మొదలైంది బలూచిస్తాన్ గురించి. అసలు బలూచిస్తాన్ ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందంటే, సో టాపిక్ వచ్చింది కాబట్టి ఒక 2 నిమిషాలు దీని గురించి మాట్లాడుకుందాం. సో విషయం ఏంటంటే, బలూచిస్తాన్ అనేది 1947కు ముందు సేమ్ మన దేశం లెక్క, పాకిస్తాన్ లెక్కనే ఆంగ్లేయుల ఆధీనంలో ఉంటుండే. అయితే మనకంటే ముందు ఇప్పుడు మనకు 1947 ఆగస్టు 15 ఎట్లయితే స్వాతంత్రం వచ్చిందో, 14th రోజు నైట్ ఎట్లయితే వాళ్ళకి వచ్చిందో, సేమ్ వాళ్ళకు ఇదే 1947 ఆగస్టు 11 రోజు, అంటే మనకంటే 3-4 రోజుల ముందే ఆంగ్లేయులు వాళ్ళ దేశానికి స్వాతంత్రం ఇచ్చేసారు. ఈ మహమ్మద్ అలీ జిన్నా అనేటని ఏం చేసిందంటే, మీరు మాతో కలవాలి, మీరు పాకిస్తాన్లో కలవాలని చెప్పేసి ఆ మీర్ ఖాన్ బలూచి అనేతోని మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, నాకు పాకిస్తాన్తో కలుసుడు ఇష్టం లేదు అని చెప్తాడు. డైరెక్ట్ అని చెప్పేస్తాడు. చెప్పి మాకు ఇండియాతో కలవడానికి ఇష్టంగా ఉంది, ఇండియాతో మేము కలుస్తామని చెప్పేసి ఈ మీర్ ఖాన్ బలూచి అనే నాయకుడు ఇటు ఇండియా వస్తాడు. ఇండియా వస్తే ఇక్కడ ఉన్నటువంటి అప్పటి ఎవరైతే నెహ్రూ ఉన్నాడో నెహ్రూతోని మాట్లాడతాడు. ఏమనంటే, మేము మీ దేశంతో కలిసిపోతాము, మేము కూడా భారతదేశంలో కలుపుతాము, అందరం కలిసి అభివృద్ధి చెందుదాం, ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి ఆయన మాట్లాడతాడు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే కరువు అంతా బాగా డేంజర్ ఉంటుండే. వాళ్ళు దేశం పోయిన టైంలో మళ్ళీ అప్పుడు కరువులు, తర్వాత మత విద్వేషాలు, ఈ అల్లర్లు చాలా ఉంటుండే. సో అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ నెహ్రూ ఏమంటాడంటే, మీరు మీ దేశం మీరే పాలించుకోండి, సో మాది మాకు ఉండని, అట్టి ఆ తలకాయ నొప్పి మాకు వద్దు, ఎందుకంటే 400 కిలోమీటర్ల దూరంలో ఉంది మీ బలూచిస్తాన్.
సో ఇప్పుడు మేము దాన్ని మా ఆధీనంలో తెచ్చుకొని మళ్ళీ దాన్ని పరిపాలించాలంటే ఆడికి సైనికులు పోవాలి, అక్కడికి రవాణా వ్యవస్థ ఉండాలి, అక్కడ నాయకులు కావాలి, అంతా రకరకాల కథ ఉంటుంది. సో మొత్తం మీద మీరు మీ దేశాన్ని పాలించుకోండి అని చెప్పేసి నెహ్రూ చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ విషయం ఎవరు వెళ్తా అంటే మహమ్మద్ అలీ జిన్నాకు తెలుస్తుంది. అరే ఇటుకలో అంటే కలకంట నువ్వు పోయి నెహ్రూని కలుస్తావా అని ఆయన కోపం పెంచుకుంటాడు. సో కోపం పెంచుకుని ఏం చెప్తాడంటే నువ్వు కలుస్తావా కలవా అంటే ఆయన కలని చెప్తాడు. ఎందుకంటే నా దేశాన్ని పాలించుకుంటా, నాకు దమ్ము ధైర్యం ఉందని ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఈతను ఏం చేస్తారంటే మొత్తం మీద 1948 మార్చి 27 మార్చి నెలలో దండయాత్ర చేస్తారు. మొత్తం మీద బలూచిస్తాన్ను ఆధీనంలో తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఎత్తున్నటువంటి పనులు చేయబట్టి వాళ్లకు నరకం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ప్రాంత పొల్లు వచ్చి ఇక్కడ ఆజమాయి చేస్తారు అంటే వాళ్ళకు ప్రాంతం మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసి మొదలు పెట్టారంటే అక్కడుండే మినరల్స్, ఖనిజాలు ఏవి ఉంటాయో ఆ ఖనిజాలను తీసుకుపోయి పాకిస్తాన్లో వాడుకున్నాడు. అక్కడ ఉండేటువంటి గ్యాస్ తీసుకుపోయి పాకిస్తాన్లో వాడుకున్నాడు. అక్కడ ఒక పోర్ట్ ఉంటుంది, ఆ పోర్టును కూడా వీళ్ళు ఆధీనంలో తెచ్చుకొని ఆ పోర్టును మరి వాడుకోడు పాకిస్తాన్. సో వీడు ఏం చేసినంటే ఈ పోర్టును చైనాకి అప్పచెప్తాడు. ఆ చైనా వచ్చి ఇక్కడ ఆజమాయి చేసి ఆ పోర్టును వాడుకుంటాడు. సో మొత్తం మీద ఇప్పటికీ దాదాపు 75 సంవత్సరాలు దాటిపోయింది దాని ఆధీనంలో వాళ్ళు తీసుకొని. కానీ అక్కడ దాదాపు 60 నుంచి 63% పేద ప్రజలు ఉన్నారు. సో అక్కడికి ఇప్పటికీ దాదాపు ఒక 50% గ్రామాల్లో కరెంటే లేదంట. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఖనిజాలు దొరుకుతాయి, గ్యాస్ దొరుకుతుంది, అక్కడ డ్రై ఫ్రూట్స్ వండుతాయి. సో ఇవన్నీ వాళ్ళను అభివృద్ధి చేయడం కాకుండా వీళ్ళు వాళ్ళను మొత్తం అయితే పీల్చే ప్రయత్నం అయితే చేస్తారు. సో అందుకోసమని బలూచిస్తాన్లో చాలా సార్లు పోరాటం చేశారు. దాదాపు రికార్డుల పరంగా చూస్తే కొన్ని వేల మంది ఇప్పటికీ చనిపోయారు. మొన్న మధ్య కాలంలో 2016లో మోదీ గారు కూడా బలూచిస్తాన్ గురించి ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చేసిన తర్వాత దాదాపు 150 మంది ఆ దేశంలో కనబడకుండా పోతారు. సో ఎప్పుడైతే ఎవరైతే కొద్దిగా అగెనిస్ట్ గా మాట్లాడినా వాళ్ళైతే కనబడతలేరు. ఇప్పుడు కూడా ఒక్కొక్క ఇంటికి పోయి అడిగితే అక్కడ ఒక ఇంట్లో ఒక తల్లి కొడుకుండడు, ఒక ఇంట్లో ఒక భార్యకు భర్త ఉండడు, ఒక ఇంట్లో ఒక అక్కకు ఒక తమ్ముడు ఉండడు, ఒక అన్నున్నాడు. అట్లా చాలా మంది మిస్ అవుతా ఉన్నారు. ఎక్కడో కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. ఒక్క సమాధిని తాగితే 150 శవాలు, 200 శవాలు, ఎక్కడో అక్కడ వేరే కంట్రీ బార్డర్ దగ్గర శవాలు దొరుకుతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళు అంతర్జాతీయంగా క్రికెట్ జరిగినప్పుడు కూడా అక్కడ బ్యానర్లు పెడుతుర్రు, సేవ్ బలూచిస్తాన్, హెల్ప్ బలూచిస్తాన్ అని పోస్టర్లు పెడతా ఉన్నారు. ఇండియాకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని మా ప్రత్యేక దేశంగా చేసుకునేటట్లు మీ హెల్ప్ కావాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో ఇంత కథ నడుస్తుంది బలూచిస్తాన్ మీద. ఎందుకంటే పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇది ఏడికోతది కథ అనేది చూడాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పటికున్నా ముక్కలయ్యే పరిస్థితి కనబడుతుంది. అటు ఆఫ్ఘనిస్తాన్ సైడ్ చూసుకున్నట్లయితే అక్కడ ఒక ప్రాంతము, ఇటు POK చూసుకోవచ్చు, ఇటు బలూచిస్తాన్ చూసుకోవచ్చు. సో అన్నీ వీళ్ళు నాయకులు వాళ్ళ స్వార్థం కోసము ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలను వాడుకొని కొంతవరకు మాత్రమే అభివృద్ధి చేసి వాళ్ళు ముందడికెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇది ఎప్పటికున్నా పాకిస్తాన్కు గట్టి దెబ్బ. మరి ఈ సల్మాన్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా ఎంత దూరం వెళ్తాయి? సో దీనిపైన మీ అభిప్రాయం ఏంది బలూచిస్తాన్ గురించి? సో మీరేమంటారు? కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి కంటెంట్ ఇంకా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.